దోసకాయలానే బుడంకాయ ముక్కల పచ్చడి, చిక్కుడుకాయ కూర, బుడంకాయ కారం వేడి వేడి అన్నంలో చక్కగా ఇలా నెయ్యి వేసుకొని చక్కగా చిక్కుడుకాయ ఒక ముద్ద తిని మీకు చెప్తాను నేను ఎలా ఉందో. బఫే చుట్టాల మందిరం నుంచి బఫే తింటున్నాం, చిక్కుడుకాయ అనమాట. బాగుంది చిక్కుడుకాయ. బుడంకాయ ముక్కల పచ్చడి కలుపుతున్నాను. బుడంకాయ ముక్కల పచ్చడి. బుడంకాయ కారం కలుపుతున్నాను. బుడంకాయ కారం సూపర్, దానికి సూపర్ ఉందండి. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. మామూలుగా కాదు, సూపర్ అంటే సూపర్. ఎప్పుడైనా అలవాటు ఉందా? పప్పుచారులో కానీ, చారులో కానీ, రసంలో కానీ నెయ్యి వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. సాంబార్ అయితే కలిపాను కదా, చూద్దామండి సాంబార్ అన్నం ఎలా ఉందో. మొదటి సాంబార్ ఒక ముద్దకేం తెలుస్తుంది, ఇంకో ముద్ద చూద్దామా? రెండో ముద్దకి ఇంకా కావాలనిపిస్తున్నది. మూడో ముద్ద అమృతంలాగుంది, ఇంకొంచెం తినవా అంటుంది పొట్ట. బెల్లం వేసుకున్న వాళ్ళు వేసుకోకుండా ఇష్టం లేకపోతే, కానీ రవ్వంతా బెల్లం అయితే వేసుకుంటే బాగుంటుంది. నేను బెల్లం వేస్తే తినను అనమాట. థ్యాంక్ యూ. గడ్డ పెరిగేసుకొని సాంబార్లో ముక్కలు నంచుకొని తింటూ ఉంటే అమృతమే వేరండి. ఇలా ఆనపకాయ ముక్క పెట్టేసుకొని ఇలా తింటుంటే, గడ్డ పెరిగేసుకొని సాంబార్లో ముక్కలు వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. ఎవరికైనా నోరు రాల్సిందే. రోటి పచ్చళ్ళు, కారాలు, పులుసులు కడుపు నిండిన ఒక ముద్ద ఎక్కడొక్కడ పట్టాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. నన్ను ఇంతగా ఆదరించి నా వంటల వీడియోస్ అడిగిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అట్లనే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా చూడండి, మీ అందరికీ నచ్చుతాయి. ఫుడ్ ఛానల్ అనమాట, చూడండి. సింపుల్గా చేసుకుంటే వంటల వీడియోస్ అనమాట నావి. థ్యాంక్ యూ.